హాయ్ అండి. నేను మీ రత్నముల్లో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చింత చిగురు అండ్ మటను. ఈ రెండు కాంబినేషన్లో మీకు ఇప్పుడు కర్రీ చేసి మీకు చూపించబోతున్నాను. దానికి నేను కావాల్సినవి 3 ఆనియన్స్ తీసేసుకున్నాను. 3 ఆనియన్స్ అండ్ 7, 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి నేను మిర్చి కొంచెం తీసుకున్నాను. ఇవి అంత కారంగా ఉండవు. మనం చిన్న చిన్నగా ఇప్పుడు ఆనియన్స్ చాప్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసేసుకొని మనం ఆయిల్లో వేయించుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసుకుందాము. చింత చిగురు ఇప్పుడు సీజనల్గా దొరుకుతుంది కదండి. చాలా తీసుకోవాలి మనం. చింత చిగురు సీజనల్గా దొరికేవన్నీ మనం తీసుకోవాలి. అందులో సి విటమిన్ ఉంటుంది. మంచి ఇమ్యూనిటీ కూడా వస్తుంది మనకి చింత చిగురు తింటే. కాబట్టి మీరు కూడా దొరికితే ట్రై చేయండి. నేను ఇప్పుడు మటన్తో చేస్తున్నాను చింత చిగురు వేసి. ఇది చింత చిగురు కూడా నేను ఊరి నుంచి తీసుకొచ్చానండి. సొంత చెట్టుదన్నమాట తీసుకున్నాను. ఇప్పుడు నేను 1/2 kg మటన్కి నేను ఇప్పుడు కొంచెం 2 గుప్పుళ్ళు ఉంది ఇది చింత చిగురు అట్లా తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేస్తున్నానండి. చూద్దాము. ఆనియన్స్తో పాటు ఇప్పుడు మిర్చి కూడా కట్ చేసేసుకుందామండి. చింత చిగురు తింటే వాతము అట్లా అంటారండి. అలా ఏం కాదు, తినొచ్చు, అట్లా ఏమి ఉండదు. కానీ నేను అది నమ్మటం లేదు. ఎందుకంటే నేను తిని చూసాను కాబట్టి చాలాసార్లు నాకు అట్లా ఏమి అనిపించలేదు. పెద్దోళ్ళు అంటారు చింత చిగురు తినకూడదు ఎక్కువ అట్లా అని. ఎక్కువ మనం ఏం తినము కాబట్టి సీజన్లోనే మనము వీక్లీ 1 or 2 టైమ్సే కాబట్టి తింటాము. తినొచ్చండి, ఏం కాదు, తినేవాళ్ళు తినొచ్చు. కొంతమంది భయపడతారు అనమాట. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకుని ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను కొన్ని స్పైసెస్ మాత్రం యాడ్ చేస్తున్నానండి. స్పైసెస్ అంటే ఓన్లీ 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఇంకా కొంచెం చెక్క, జీలకర్ర వేసానండి. ఇంకా 2 యాలకులు కూడా వేసుకుందాము. ఓన్లీ ఫ్లేవర్ కోసం అంతే. ఇంకా మసాలాలు ఏమి వేయనండి నేను. ఎక్కువ గరం మసాలా అవి ఏమి వేయను. సో ఇవి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకుని వేసుకుందామండి. కరివేపాకు నీట్గా వాష్ చేసుకొని వేసుకుందాము. కరివేపాకు వేసేసుకుందామండి. కరివేపాకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ చాప్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందామండి ఆయిల్లో. ఇట్లా ఆయిల్లో వేసేసుకొని ఒకసారి మనం గరిటెతో తిప్పేసుకుందాము. తిప్పేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని తిప్పుకొని మనం లిడ్ పెట్టేసుకుందాము, క్యాప్. నేను ఇక్కడ కల్లుప్పు యూస్ చేస్తున్నానండి. మీరు కల్లుప్పు ఉంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది అనేసి కల్లుప్పు యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఉప్పేయడం వల్ల వాటర్ అంతా ఆనియన్లో నుంచి బయటకు వచ్చి మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకుందాము. క్యాప్ పెట్టేసి మగ్గనిద్దామండి ఒక 2 minutes. చింత చిగురు నేను ఆల్రెడీ వాష్ చేసి ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టానండి. ఇది ఇలా డ్రై అయిపోయింది. అట్లా నలిపితే మనకి దాన్ని ఉన్న కాడలు సపరేట్ అయిపోతాయి. ఆకు మాత్రం పౌడర్ ఫామ్లో అయిపోతుంది. చూడండి, ఆకులు అన్నీ పౌడర్ ఫామ్ అయిపోయి కాడలన్నీ సపరేట్ అయిపోతాయి అన్నమాట. మనం ఈజీగా తీసేసుకోవచ్చు. మనం చిన్న చిన్న ఆకులు కొయ్యాలి, కాడలు తీయాలంటే తీయలేం కాబట్టి ఇలా చేయండి. మనకి ఈజీగా కాడలు వచ్చేస్తాయి అట్లా నలపడం వల్ల. చూడండి,
కాడలు సపరేట్ అయిపోతాయి. ఇదిగోనండి, కాడలు సపరేట్ అయిపోయినాయి చూడండి, పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ ఆకులు మాత్రమే పౌడర్గా ఉన్నాయి. మనం ఉడికిన తర్వాత అవి వేసుకుందాము. ఈలోపు మనం ఒకసారి ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చెక్ చేసేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసేసుకొని కలిపేసుకుందాము. అల్లం పేస్ట్ కూడా నేను నూరుకున్నాను. అల్లం పేస్ట్ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే ఆ స్మెల్ మంచిగా వస్తుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నూరి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు అది అంత స్మెల్ కానీ అంత టేస్ట్గా అనిపించదు. ఇంకా మనకి టైం లేనప్పుడు అప్పుడప్పుడు పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇట్లా నేను టైం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ నూరే వేస్తాను అల్లము. ఇప్పుడు మటన్ వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇట్లా కలిపేసుకొని మనము ఒకసారి మళ్ళీ మటన్ కూడా మగ్గనిద్దాము. ఇట్లా మూత పెట్టేసుకుందాము. మనం మటన్లో అంటే నేను కుక్కర్లో పెట్టట్లేదండి, డైరెక్ట్ వండుతున్నాను. కుక్కర్లో చింత చిగురు కదా పెట్టడం లేదు. ఆ చింత చిగురు కుక్కర్లో పెడితే మొత్తం ఉడికిపోయి అదంతా మనకి రావాల్సినవన్నీ పోతాయి అన్నమాట, అంత ఎఫెక్టివ్ అనిపించదు. సో నేను మామూలుగా గిన్నెలోనే వండుతున్నాను, ప్యాన్లో. నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తానండి మీకు. కుక్కర్లో పెట్టకపోతే మటన్ ఎట్లా ఉడికిద్ది అట్లా అని చాలామంది అనుకుంటారు. కానీ మనం ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకొని కచ్చపచ్చ దంచేసి వేసేస్తే అండి మటన్ ఈజీగా మనకి మెత్తగా ఉడికిపోతుంది. నేను వేసానండి ఇలాగా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మటన్ మనకి ఈజీగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఇది కూడా నేను నేర్చుకున్నాను సీక్రెట్, ఇది అమ్మ దగ్గర. ఒక టమాటో కట్ చేసుకుని వేసేసుకుంటున్నానండి. ఓన్లీ వన్నే వేసాను నేను. ఆల్రెడీ చింత చిగురులో పులుపు ఉంటుంది కదా, ఓన్లీ గ్రేవీ కోసం అనేసి నేను వేస్తున్నాను. కొంతసేపు మగ్గిన తర్వాత మనం పసుపు కారం అవన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందామండి. ఒకసారి కలిసేటట్టు తిప్పుకున్న తర్వాత మనం ఇప్పుడు పసుపు కారం వేసుకుందాము. పసుపు నేను 1.5 స్పూన్ వేసానండి, స్మాల్ స్పూన్తోని. ఇప్పుడు కారం వేసేసుకుందాము. కారం ఒక 3 స్పూన్స్, 3.5 స్పూన్స్ మన స్పైసెస్ని బట్టి, మనం ఎంత తినేదాన్ని బట్టి వేసుకోనండి. నేను చింత చిగురు కదా, మిర్చి కూడా ఎక్కువ వేసాను. కొంచెం కారం కూడా వేస్తున్నాను, పులుపుకి తగ్గట్టు కారం ఉండాలి కదా. ఒక 3.5 స్పూన్ వేసాను కారము, స్మాల్ స్పూన్ తోటి. టేబుల్ స్పూన్ కాదు, స్మాల్ స్పూను. ఒకసారి ఇలా తిప్పేసుకుని మనం ఒకసారి లిడ్ పెట్టుకుని మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాము. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకుందామండి. ఇప్పుడు నేను లోటాలో కొంచెం హెల్త్గా తీసుకున్నాను వాటర్, ఎందుకంటే మటన్ కూడా ఉడకాలి కదా. సో వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు తిప్పేసుకుందామండి. ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి మనం ఉడకనిద్దాము మటను. ఇప్పుడు మనం దీనిలో కావాల్సినవి మసాలా ప్లేస్లో నేను ధనియా, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అండి, ఇంకేం వేయను. ఆల్రెడీ నేను స్పైసెస్ వేసాను కదా, 2 లవంగా, 2 అది చెక్క కొంచెము, 2 ఏమో ఇలాచి వేసాను. ఇంకంతకు మళ్ళీ గరం మసాలా అవి నేను ఏం వేయను. ఓన్లీ మటన్ అని ఆ స్పైసెస్ కూడా వేసాను ఫ్లేవర్ కోసము. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం అది దంచేసుకుందాము. చూద్దామండి ఒకసారి లిడ్ తీసి ఎంతవరకు వచ్చిందో. చూడండి, వాటర్ కొంచెం మగ్గిపోయినాయి. వాటర్
ఎగిరిపోయినాయి అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో మనం చింత చిగురు వేసేసుకోవచ్చు. ఇప్పుడు చింత చిగురు వేసేస్తున్నానండి. చింత చిగురు వేసేసిన తర్వాత మనం మళ్ళీ మగ్గనిద్దాము. పులుపుతో పాటు ఉడకాలి కదా. చూడండి ఎట్లా ఆకులన్నీ సపరేట్ అయిపోయినాయి, కాడలు సపరేట్ అయి వచ్చేసినాయి అలా నలపడం వల్ల. కొంతమంది ఆకులతోటి వేసేస్తున్నారు. కుక్కర్లో అయితే ఉడికిపోతాయండి కాడలు. మనం వండుతున్నాం కదా, చూడండి కాడలు సపరేట్ అయిపోయినాయి. ఇట్లా వండినప్పుడు కాడలు కాడలుగా ఉంటే తినేటప్పుడు బాగోదు కదా, అందుకనే ఇట్లా చేస్తే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి తిప్పేసుకుందాం మనము. ఇట్లా తిప్పేసుకుని ఆల్రెడీ గ్రేవీ ఫామ్ అయిపోయింది. ఇట్లా తిప్పేసుకుని మనం మళ్ళీ మూత పెట్టేసుకుని మగ్గనిద్దామండి. ఆ చింత చిగురుతోటి మొత్తం ఫ్లేవర్ మొత్తం ముక్కలకి గ్రేవీకి పట్టే వరకు మనం కొంచెం మగ్గనిద్దాం. చూసారా అండి ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో. ఇంకా మనం దించేసుకునే మనకి ఆఫ్ చేసేసుకునేది వచ్చేసింది. ఇంకా మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్నాం కదండి ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అది పౌడర్ వేసేసుకుని కలిపేసుకుందాము ఒకసారి. కొంచెం ఇది వేసుకున్న తర్వాత ఇది తిప్పుకుని ఒకసారి 1 మినిట్ మగ్గితే అండి ముక్కలకు మొత్తం అది ఫ్లేవర్ మొత్తం పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇట్లా కలిపేసుకుని చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. మనం ఇంకా 1 మినిట్ ఇట్లా ఉంచేసి సిమ్లో పెట్టేసి ఉంచేసి ఇట్లా ఉంచేస్తే మనకి అయిపోయినట్టే అండి కర్రీ. ఇంకా యాక్చువల్లీ మటన్తో ట్రై చేయాలనేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. చాలామంది పప్పుల్లోనూ ఇంకా అలా వేసుకుంటాం కదా. చూడండి ఇప్పుడు మనకు ఆయిల్ సపరేట్ అయిపోయి పైకి ఎంత మంచిగా అనిపిస్తుందో. చూడండి నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మంచిగా. ఇప్పుడు మనం ఇంకా తిప్పేసుకుని ఒకసారి ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మర్చిపోవద్దు, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం ఒకసారి ఉప్పు చూసేసుకుని ఆఫ్ చేసేసుకుందాము. ఇట్లా ఉప్పు, కారం అన్నీ పులుపు అంతా మొత్తం చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కొంచెం స్పైసీగా ఉంది, కానీ కావాలని నేను స్పైసీగా వండాను. మీకు స్పైసీ తిన్నోళ్ళైతే కొంచెం కారం తగ్గించుకోండి. ఇంతేనండి, చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా తినడమే. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. ఓకేనండి, బాయ్.